ఈరోజు 14 ఫిబ్రవరి 2026. 7 అంశంలో 4 ఉప అంశాలు ఉన్నాయి. 7A పెళ్లి రోజు పెళ్లి ప్రమాణాలు. 7B వివాహ అంతస్తులో మార్పులు. 7C సంతోషకరమైన వివాహమునకు కష్టపడాలి. 7Dలో మీ వివాహముని ఎప్పుడు కూడా నిందించవద్దు. ఈరోజు 7A పెళ్లి రోజు. యువతి యువకులు చాలా సమయాన్ని, కాలాన్ని, శక్తి సామర్థ్యాలని వివాహ ఏర్పాట్లకి, అతిథి మర్యాదలకి, విందు ఏర్పాట్లకి, రిసెప్షన్కి వినియోగిస్తున్నారు. వివాహ అవగాహన తరగతులకు కానీ, దైవ పఠనానికి కానీ, ప్రార్థనకు కూడా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఇది డ్యూటీ లోకం, పనుల ఒత్తిడి. జీవితములు కాలానుగుణంగా ముందుకు సాగాలి. వివిధ వ్యక్తులు చాలా పనులు చేయాలి. చాలా ఏర్పాట్లలో మునిగి తేలుతారు. సమయాభావం తక్కువ. గాలి పీల్చుకుంటూ కూడా కాలం సరిపోవటం లేదు. కొన్నిసార్లు ఆందోళనకు గురవుతారు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా సహాయపడాలి అనే భావనతో వారికి తెలియకుండానే అన్ని చిందరవందర చేస్తారు. కోపతాపాలు పెరుగుతాయి. నిరాశ నిస్పృహకు దారి తీస్తాయి. ఒకరినొకరు ప్రేమించుకునే వారు సైతం కూడా తాత్కాలిక ఆవేశంతో శత్రువులుగా మారతారు. ఇది చాలా గౌరపాటులు, భయాన్ని కలుగజేస్తున్నాయి. రిసెప్షన్కు తగిన కాలంలో స్థలం లభించకపోయినా కోపం గురవుతాము. ఒక చర్చిలో అడిగిన పత్రాలు, ప్రశ్నలు కూడా వివాహ నిర్ణయాలు ఇంకా కోపాన్ని తెప్పిస్తాయి. ఇంత అవసరమా అని లోనాన మొదలు పడతారు. అనవసరమని భావిస్తారు కూడా. కానీ దైన్యత స్థితి ఏమిటంటే యువతి యువకులు తగిన వివాహోపదేశం, వివాహ అవగాహన, శిక్షణ తరగతులు అనవసరమని, అవసరం జోక్యమని, తాము చేయవలసిన పనులు చాలా ఉన్నాయని, ఇది భారమని భావిస్తారు. కానీ వివాహ అవగాహన, శిక్షణ తరగతులు సంతోషకరమైన, విజయవంతమైన వివాహంకు చాలా సహాయకారి. బిడ్డల మంచి భవిష్యత్తుకి, సమాజంలో స్త్రీ సభకు కూడా వీటి విషయంలో తగిన ప్రయత్నాలు చేయటం లేదు. యువతి యువకులు పెళ్లి రోజు మానసికంగా, ఆధ్యాత్మికంగా చర్చిలో పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో కొద్ది ఖర్చుతో చేయాలని భావించాలి. ఇరు కుటుంబాలు కూడా పట్టింపులతో, కోపతాలకు బలై సంతోష ఆనందాన్ని అర్జించి వేస్తున్నాయి. అంతేకాకుండా వివాహ ప్రకటనలు, గురువుల, పాస్టర్ల వద్దకు సాక్షాంతం కోసం నేనంటే నేనని పెద్ద రకం గుర్తించడం లేదని బాధపడుతూ నన్ను పిలవలేదని కొందరు విసుక్కుంటారు. అంతటి గౌరవం పొందవలసిన వారు వివాహమైన తర్వాత నూతన దంపతులను దర్శించి వారికి ఏమైనా సహాయం చేస్తున్నారంటే అది కూడా లేదు. ఇది దంపతులకు ప్రత్యేకమైన దినం. ఆధ్యాత్మిక కలయిక ముఖ్యము. దేవుని ప్రేమను, మహిమను, శక్తిని చాటవలసిన రోజు. ప్రతి భాగంలోనూ, కార్యక్రమంలోనూ, అంశంలోనూ పెండ్లి పత్రికల దగ్గర నుంచి దుస్తులు, పూలు, అలంకరణ, హనీమూన్ కార్యక్రమాలన్నీ కూడా ఆనందించవలసినవి. మరీ అతిగా హైరాణ పడక, నిరాశ నిస్పృహలను, భయాందోళనకు చెందకుండా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ బిడ్డలను దీవించాలని, ఆశీర్వదించాలని, వారి దీవెనలు వారి వారసులకు లభించినట్లు ప్రార్థించడం మంచిది. పెద్దల దీవెనలు, అప్యాయతలు నూతన వధువులకు అవసరమని గుర్తించాలి. జీవితంలో మరపురాని ఒకే ఒకసారి జరిగే ఉత్సవం, పండుగ, తీయని అనుభూతులను నింపుకోవాలి. సంతోష ఆనందంతో తేలియాడాలి. అంతేకాకుండా మనకి ముఖ్యమైన పండుగలు, మానవుడి జీవితంలో 3 ముఖ్యమైన పండుగలు ఉంటాయి. 1 మరి జన్మదినము, 2 వివాహము, 3 మరణము. జన్మదినం రోజున మనకు తెలియకుండానే మన ఒక పండగ చేసుకుంటారు. మరి మరణం అప్పుడు కూడా మనం పోయిన తర్వాత మన వాళ్ళు జరుపుకునే కార్యక్రమం. కానీ వివాహం మాత్రం మనం ఏరి కోరి మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉండి నిర్ణయించుకున్నటువంటి పండగ. అందువల్ల ఈ పండగని ఆనందమయం చేసుకోవాలి. ఇక గమనిక, ఇక నిర్ణయం మీదే. అది మీ ప్రత్యేక దినం. మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఇద్దరిని ఒకటిగా పిలిచిన దినము కనుక సొమ్ము ఒకటిది, సోకొకటిది. పెత్తనదారులు ఎక్కువ పెత్తనం చెలాయించాలని చూస్తారు. అంతా తామేనని భావిస్తారు. అందువల్ల అందరూ కూడా కనుక జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వివాహం అనేది దేవుని పిలుపు, మానవుని బాధ్యత. మరి ఇరువురు నరులు కలిసి ప్రయాణం చేసినచో వారు ముందుగా ఒక ఒప్పందం చేసుకుని ఉండవలను కదా. అందువల్ల గెట్టింగ్ మ్యారేజ్ ఈస్ ఓన్లీ బిగినింగ్, ఏ సెరమనీ టు స్టార్ట్ ఏ న్యూ వే ఆఫ్ లైఫ్. కలిసి ఉండటకు వచ్చుట మొదటి మెట్టు. వివాహం అనేది కలిసి ఉండటకు వచ్చిన మొట్టమొదటి మెట్టు మాత్రమే. కలిసి ఉండుట ఒక కళ, విధానము, పురోగమి చర్య. కలిసి మెలిసి జీవించడం ఒక విజయము. చివరి వరకు కలిసిమెలిసి ఉండటం ఒక అద్భుతము. ప్రమాణము, ఒట్టు పెట్టుకొనుట, ప్రామిస్ అనగానేమి? ఒక పవిత్రమైన మాట పట్టు. ఒక ప్రత్యేక విధముగా ప్రవర్తిస్తానని, చేస్తానని జ్ఞాపకం ఉంచుకొని షరతులు లేకుండా ప్రతి ఒక్క దంపతులు జీవితాంతము నెరవేర్చవలసిన పట్టు. ఆ రోజు చేసిన భాష మరవరాదు. ఆ భాష అనేది జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల్లో త్యాగంతో కూడిన సేవ వారి వివాహ బంధంను గట్టిపరుస్తుంది, నింపుతుంది. ఒకరినొకరు సేవాతత్వంతో బంధింపబడి బిడ్డల్ని, సంఘములను సేవించాలి.
వివాహ సంఘములో ఒకరినొకరు మాట పట్టు ఇచ్చిదరు. గురువు వివాహ ప్రమాణంలో కేవలం ప్రతినిధి మాత్రమే. ఇద్దరు సాక్షులు కానీ, సంఘం సభ్యులు కానీ, బంధువులు వీళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో మరి మాట పట్టిస్తారు. దేవుని కృపతో ఒకరినొకరు అంకితమై వివాహానంతరము అన్ని విషయాల్లో దేవుని కృపావరమును ప్రవహిస్తూ ఉంటాయి. వాడిది ఒకే మాట, ఒకే బాట, ఒకే ప్రయాణం. భౌతిక, ఆధ్యాత్మిక, లైంగిక జీవితాలను పవిత్రపరుస్తుంది. నూతన దంపతులతో ఐక్యమై దేవుని సన్నిధిలో వివాహ పూజలో పాల్గొనే వారందరూ కూడా తమ సమ్మతిని, తమ ఏకీభావాన్ని తెలుపుతారు. వారిని దీవిస్తారు, ఒకటిగా గుర్తిస్తారు. నూతన దంపతులు ప్రత్యేక పరిచిపోయిన వారు, సృష్టికి ప్రతి సృష్టి చేయవారు. దేవుడు మానవుని కార్యాలను పరిశీలించును. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు వారిని కాపాడును. పెండ్లి ప్రమాణాలు. మళ్ళీ పెండ్లి ప్రమాణం అంటే ఏంటంటే, మీరు ఎవరైనా దేవునికి ఏదైనా సమర్పించదని వ్రతం చేసిన ఎడలా, లేక ఏదైనా మానుకొందినది ప్రమాణం చేసిన ఎడలా అతడు తన మాటను నిలబెట్టుకోవాలి. దేవునికి ఎదుట ఆడిన ఆ మాట తప్పరాదు. మొక్కుని ఆ మొక్కును చెల్లింపకుండా ఉండటం కంటే అసలు మొక్కుకొని ఉండటే మేలు. నీ మాట వలన నీవు పాపం ముట్టట కట్టుకోవలదు. తరువాత నీవు దేవుని యాజకుని యొద్దకు వచ్చి, అయ్యా నా మాటలకు భావం వేరే చెప్పుకోవలసి వచ్చును. నీ మాటల వలన దేవుని కోపంను నీపై రప్పించుకునేలా అతని అనుగ్రహం వలన పూర్వము నీవు సాధించిన కార్యమును నాశనం చేయించుకోవలదు. భూలోకంలో మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను పరలోకమందు నా తండ్రి వాడికి నసుకునని మరి బైబిల్లో ఒక వాక్యం ఉన్నది. అందువల్ల ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు కూడతారో, ఆయన దేవుని పేరును కూడతారో అక్కడ దేవుడు మనకు ఉంటాడు. వివాహము అందరి చేత గౌరవింపబడవలను. వివాహ బంధము నిష్కృతమైనదిగా ఉండవలను. మరి వివాహం అనేది రోజు అనేది ప్రభు ఏర్పాటు చేసిన రోజు కనుక మనందరం కూడా ఉత్సవం చేసుకుని ఆనందించాలా. నీవు దేవునికి ఏదైనా సమర్పించునని మొక్కుకొనొచ్చు, ఆ బాధ్యతను వెంటనే నెరవేర్చుకోవాలా. మొక్కుబడులు తీర్చవలను. ప్రేమించుట అనగా ఇష్టపడటాన్ని కాదు, ఒక క్రమబద్ధమైన ప్రవర్తన అని అర్థము. భావాలు కన్నా చర్యలు ముఖ్యము. నేను నిన్ను పెళ్లి చేసుకొనుట ఎందుకనగా నీవు ధనికుడు అని, అందమైన చదువుకున్న వ్యక్తివని కాదు, నీవు పరిపూర్ణ వ్యక్తివని కాదు, నేను నిన్ను ప్రేమించానని కాదు, కానీ నీవు నాకు మాట పట్టు ఇస్తున్నందుకు వివాహం చేసుకుంటున్నాను. అందువల్ల పెళ్లి ప్రమాణాలు అనేది నేటి ప్రేమను వ్యక్తపరచడం కాదు, కానీ భవిష్యత్తు ప్రేమకు కట్టుబడి ఉండుటకు. అది అందరి ఎదుట ప్రమాణము. స్తంభములకు శిలాశాసనం కట్టివేటువంటిది. ఇది స్వాతంత్రములకు మార్గము. అటు ఇటు తొలగిపోవడానికి వీలు లేదు. పరిమితిని విధించుకున్నట్టే పెళ్లి ప్రమాణాల యొక్క ముఖ్య ఉద్దేశము. గమనిక, పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, సిరి సంపదలు గృహమును కాని దంపతులను రక్షించవు. కేవలము వారు చేసిన ప్రమాణము, భాషలు మాత్రమే రక్షించును. వివాహంలో ఎప్పుడు కూడా పరిశుద్ధతను పాటించాలా. కానీ నేటి సమాజంలో ఇహలోక ఆర్భాటాలకు, ఊరేగింపులకు, రిసెప్షన్లకు, ఇంకా తదితర వ్యాపకాలకు ఎంతో సమయమును వృధా కాలయాపన చేస్తారు. మరి కొందరైతే డ్యాన్సులు, సంగీత కచేరీలు, దేవుడిచ్చిన అందముల కంటే ఎక్కువ అలంకరణకు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఎంతో విలువైన సమయాన్ని ఉపయోగిస్తున్నారు. చివరికి మరి గుడికి పోవటం కూడా, చర్చి కాంపౌండ్కి వెళ్ళటం కూడా మరి ఎంతో కాలయాపన చేస్తారు. ఒక వెళ్ళిన మరి సమయం కొద్దిగా ఉన్నది కావున వాక్యం త్వరగా ముగించండి, ప్రార్థన ఎంతసేపు, ఎంతమంది చేస్తారు, ఈ వాక్యం ఈ ప్రార్థనలు ప్రతిరోజు చేస్తున్నాయి కదా అని అంటారు. కానీ వివాహం గురించి అనేక విషయాలు వివాహ సమయంలో మరి చెబుతారు. అది ఇద్దరికీ కూడా, అందరికీ కూడా ఉపయోగకరము. వివాహం అప్పుడు సమయం కొంచెమే మాత్రమే ఉన్నది. వాక్యము త్వరగా ముగించండి, ప్రార్థనలు ఎంతసేపు, ఎంతమంది చేస్తారు, ఈ వాక్యము ఈ ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నవే కదా, వివాహం గురించి అనేక వివాహ సమయంలో చెప్పినవే కదా, త్వరగా ముగించండి అని మరి పరిశుద్ధతకు తావు లేకుండా చేస్తారు. ఇది విచారకరము, వాస్తవం కూడా. అంతేకాకుండా మరి అక్కడ ఎందరో కూడా గొప్ప గొప్ప సలహాలు ఇస్తారు, అనుభవంతో ఎన్నో విషయాలు చెబుతారు. సహృదయంతో సంఘము, వధూవరులు స్వీకరించవలసిన సమయము. అంతేకాకుండా నూతన వధూవరులకే కాకుండా గతంలో వివాహమైన దంపతులకి, వివాహంకు సిద్ధముగా ఉన్నటువంటి యువకులకు కూడా ఆ సందేశాలు ఎంతో ఉపయోగపడతాయి.